లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అమ్మ, స్త్రీలు రాత్రి పడుకునే ముందు పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా అమ్మ? ఇంత క్రితం నేను ఒక ఎపిసోడ్‌లో చెప్పినట్టుగా ముందు హ్మ్. ముఖ్యంగా స్త్రీలు పాటించవలసింది రాత్రిపూట ఈ మంగళసూత్రాలు అటువి తీయకు. తీయొద్దు హ్మ్. ఒకటి. హ్మ్. రెండోది వంటిల్లే వైద్యశాల ఇల్లాలే వైద్యురాలు అంటుంటారు. హ్మ్. కాబట్టి మన ఇంటి మొత్తానికి కూడాను వంటిల్లు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ! ఆరోగ్యం అంతా గూడా అక్కడే ఉంది. కాబట్టి ఆడవాళ్ళు కొన్ని నియమాలని పాటించాలి. కొంతమంది అనుకుంటుంటారు, పొద్దున్నే ఎట్లాగూ లేస్తాం గదా! అప్పుడు పొద్దున్నే క్లీన్ చేసుకుందాంలే అని. ప్రతిరోజు గూడాను మనము ఉదాహరణకు నేను మిక్సీ వేశా. పక్కనే ఒక స్పాంజ్ పెట్టుకోవటం. దాన్ని శుభ్రం చేసేసుకోవటం. చేయటం వల్ల ఏమైతుంది, ఆ పొడి మీద ఆ తడి మీద ఏదైతే ఉందో రుద్దేసామనుకో పోతుంది. అవును. అదే పేరుకుపోయిందనుకో దానికి ఏవో వేసి అవి లిక్విడ్‌లేసి అంతా రుద్దాల్సొస్తుంది. అవును. అదైతే నిజమే. అది ఒక్క నిమిషంలో పోయేది 10 నిమిషాలు పడుతుంది. హ్మ్. సమయం వృధా అయిపోతుంది. ఈ లిక్విడ్ వృధా అవుతుంది. నిజం. ఇన్ని వేస్ట్ అయితాయి. మళ్ళా ఈ లోపల ఏ దోమలో, ఈమలో, చీకలో ఏ చీమలో హ్మ్. ఏవోటి ఈగలో ఏవోటి వస్తూ ఉంటాయి. ఇంకా రాత్రిపూట స్టవ్వు హ్మ్. శుభ్రం చేసుకొనే పడుకోవాలి. రాత్రి పూట. రాత్రిపూటే పడుకోవాలి. పొద్దున్నే చేసుకోవద్దు. చాలా మంది నెలకొకసారి, వారానికొకసారి చేస్తారు కదమ్మా! వారానికొకసారి ఎట్లమ్మా రోజు స్టవ్ కడుక్కోవాల్సిందే. స్టవ్ హ్మ్. శుభ్రం చేసుకోవాల్సిందే. ఆ ప్లాట్‌ఫార్మ్ అంతా గూడా ఏదైతే ఉందో అది శుభ్రం చేసుకోవాల్సిందే. మనం పెట్టేటటువంటి రైస్ కుక్కర్‌లు గానీ, హ్మ్. అవన్నీ. మిక్సీలు గానీ అన్నీ రాత్రిపూటే శుభ్రంగా క్లీన్ చేసుకొని, కుదిరితే గనక కొద్దిగా డెటాల్ గూడా వేస్తే అందులో ఇప్పుడు ముఖ్యంగా ఈ అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత బొద్దింకలు విపరీతంగా వస్తున్నాయి. అవును. ఎన్ని ఎన్ని మందులు కొట్టు వాటికి కూడా అలవాటైపోయింది మరి. అదే. ఏం చేస్తే ఈ పూర్వపు లక్ష్మణ రేఖ రాస్తే చచ్చి మూర్చిపోయి చచ్చి పడి ఉండేవి. ఇప్పుడు లక్ష్మణ రేఖలు స్ట్రాంగ్ కాదు. అయినాయి. ఏమీ లేదు. చాక్ పీస్ రాస్తే పోయేవి. అవును. ఇప్పుడేమి లేదు అట్లా. వెళ్ళి రాసిన పోవమ్మ. ఇప్పుడేమి పోవు. ఇప్పుడు రకరకాలైనటువంటి స్ప్రేలు స్ప్రేలు. కొడుతున్నా, ఏమి కొడుతున్నా గానీ మూర్చిపోతున్నాయి. మళ్ళా తెల్లవారు లేస్తున్నాయి. ఆ! కాబట్టి మనం ఏం చేయాలంటే మనమే శుభ్రం చేసుకోవాలి. అదే. స్టవ్ శుభ్రం చేసుకోవటం రాత్రిపూట. అదే విధంగా మన మిక్సీలు, గ్రైండర్లు ఇవైతే ఉన్నాయో వాటినన్నిటిని గ్రైండర్ల మీద మనం అందరం కూడా చేసే తప్పొకటుంటుంది. ఏమిటంటే దాని పైన కవరేసేస్తాం. హ్మ్. ఆ కవర్‌లోకి గూడా బొద్దింకలొస్తుంటాయి. చూస్తూ ఉండాలి. అంటే మనం ఆ! వారానికి నిజంగానే. ఒక్కసారే అవును. వారానికి ఒక్కసారే గదా గ్రైండరేసేది అని అనుకుంటాం. కానీ ఓ రోజుకొకసారో, 2 రోజులకొకసారో తీస్తే గనక వాటిలోంచి పిల్లలొస్తుంటాయి. బొద్దింకలొస్తాయి. ఒకటికి 2 సార్లు తీసేసారనుకో ఇంక అందులో చేర ఓహో! నా స్థావరాన్ని వీళ్ళు చెడగొడుతున్నారు అని చెప్పి ఆ స్థావరం మార్చుకుంటాయి. హ్మ్. అందుకనే అక్కడి నుంచి మనకు శుభ్రంగా ఉంటుంది. ఇక రాత్రి పూట చేయవలసినవి ఏమిటి అంటే, ఉదయం పూట కొంతమంది తెల్లవారుజామున వెళ్ళిపోవాల్సొస్తుంటుంది. బాక్సులు ఆహా! హర్రీ బర్రీగా కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు కొన్ని కొన్ని కూరలు ఎలా ఉంటాయంటే చిక్కుడుకాయలో, ఆలుగడ్డలో ఇలాంటివన్నీ గూడా పొద్దున పూట చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. హ్మ్. కానీ వాటికి పెద్దగా టైం గూడా పట్టదు. అదే కాకుండా చిక్కుడుకాయలు ఇలాంటివి ఉంటాయి చూసారా? హ్మ్. అటువంటి చాలా టైం పడుతుంది. హ్మ్. అలాంటప్పుడు మటుకు నేను ఇంట్లో ఉంటానులే నిదానంగా చేసుకోవచ్చులే అనుకోక్కర్లేదు. అంటే వెళ్ళాల్సిన వాళ్ళున్నారు గదా! మన హడావుడి బట్టి వాళ్ళని హడావుడి పెట్టి సగం ఉడికి, సగం ఉడక కంగారు పడి వీళ్ళని తిట్టి, మనం తిట్టుకొని ఇవన్నీ గాకుండా ముందు రోజే జాగ్రత్తగా ఏవైతే మనం చేయాలనుకుంటున్నామో అవన్నీ గూడా తీసి పెట్టుకొని, శుభ్రం చేసుకొని కావాలంటే ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోండి. హ్మ్. బయట ఉంటే పాడైపోతాయి కాబట్టి కట్ చేసి అన్నీ శుభ్రంగా ఫ్రిడ్జ్‌లో నీట్‌గా చేసి కంటైనర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. పొద్దున్నే మీరు లేవగానే ముందు అవి ఏవైతే వండుకోవాలనుకుంటున్నారో బయట పెట్టండి. వండే ముందర కాకుండా మనం లేవగానే పెట్టామనుకో కూలింగ్ అంతా పోతుంది. హ్మ్. పోవటం వల్ల ఏంటంటే గ్యాస్ కలిసొస్తుంది కదా మనకి. టైం కలిసొస్తుంది. హ్మ్. గ్యాసు కలిసొస్తుంది. ఇప్పుడు 20 నిమిషాలు ఉడికిందనుకోమ్మా, హ్మ్. 10 నిమిషాల్లో ఉడుకుతుంది. ఆ కూలింగ్ అంతా పోవటం వల్ల. అప్పుడు మనకు టైము, గ్యాసు 2 కలిసొచ్చాయి గదా! ఆ! ఇంకా రాత్రి పూటే స్టవ్వు శుభ్రం చేసుకున్న తర్వాత మనకి మసిగుడ్డలని పెట్టుకుంటాం. హ్మ్. చూడటానికి మసిగుడ్డల్లా ఉండకూడదు. పేరుకి మాత్రమే మసిగుడ్డలుండాలి. ఆ! చేతిగుడ్డలు అని అనుకోవటం మంచిది. ఒకప్పుడు మసిగుడ్డలు అనేవాళ్ళు. ఎందుకంటే ఆ! ఇవి బొగ్గులుండేవి గాబట్టి, ఆ బొగ్గులుండేవి బొగ్గు మసి. పట్టుకుంటే వాళ్ళు కాబట్టి అదంతా మసి ఉండేది. కాబట్టి దాన్ని ఆ! అప్పటినుంచి దాన్ని మసిగుడ్డ. మసిగుడ్డలు అంటమే ఆనవాయితీగా వస్తుందనుకోవచ్చు ఆ మాటే. హ్మ్. కానీ పేరుకే మసిగుడ్డలు. అవి చూడటానికి మసిగుడ్డలుగా ఉండకూడదు. ఉండకూడదు. శుభ్రంగా ఉండి రాత్రి పూటే జాడించుకొని, ఆరేసుకొని పెట్టుకుంటే పొద్దున్నే కల్లా చక్కగా నీట్‌గా ఉంటే 2 గుడ్డలు పెట్టుకోవాలి. ఓకే. ఒకటి తడిగాను అంటే తీయటానికి వీలుగా, ఇంకొకటి చేయి తుడుచుకోవడానికి వీలుగా 2 హ్మ్. పెట్టుకోవాలి. కొంతమంది ఇక్కడ తుడిచేసుకుంటూ ఉంటారు. చీరలకు, చీరలకి నైటీలకు. డ్రెస్సులకి తుడుచుకుంటూ ఉంటారు. ఇటువంటివి గూడా నియమాలు పాటించడం వల్ల ఏంటంటే, మనకి వంటిల్లు చూడండి వైద్యశాలని ఎందుకన్నాను? ఆ! ఇదంతా శుభ్రంగా ఉందనుకోండి, ఏం రావు. ఏమి అనారోగ్యాలు రావు. మరి అందులో ఉండేటటువంటి దినుసులు హ్మ్. ఏమిటి? జీలకర్ర, మెంతులు, ఆవాలు
మిరియాలు, ధనియాలు, పసుపు. ఈ పసుపు ఇవన్నీ కూడా ఏంటి వైద్యానికి సంబంధించినటువంటివే యాంటీబయాటిక్స్. కదా. కాబట్టి వంటిల్లే వైద్యశాల. ఇందులో ఉపయోగించేటటువంటివన్నీ ఇప్పుడు కడుపులో నొప్పరంగానే ఏమంటారు పెద్దవాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు, రే అన్ని మెంతులు తినరా అంటారు. ఆ! అరగట్లేదు అంటే ఏముందిరా జీలకర్ర అంత జీలకర్ర నోట్లో తినడం. వేసుకొని వేడి నీళ్ళు తాగు అంటారు. అవును. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వాటితో మనం ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా నిలబెట్టుకోవాలి అని. ఆడవాళ్ళు మటుకు ఈ నియమాలను మటుకు రాత్రిపూట ఖచ్చితంగా పాటించడం వల్ల మనకు ఆరోగ్యంగాను కూడాను ఉంటాము. ఇంకొకటి మనం కాళ్ళు కడుక్కొని ఎప్పుడైతే మనం చేయకుండా అవతల వాళ్ళకి చెప్పామనుకో, "అబ్బా! మాలా చెప్తున్నావులేమ్మా, హ్మ్. నువ్వు చేసావా?" అని అడుగుతారు. నువ్వు ఆ! చేసావా అని క్వెషన్ మార్క్ మన దగ్గర ఎప్పుడు ఉండకూడదు. మనం ఆచరించి ఇంకోళ్ళకి చెప్పాలి. అవును. మనకు అర్హత లేదు. నేనదే మాట అంట. మనం ఏదైతే ఆచరిస్తామో దాన్ని అదే మాత్రమే చెప్పే చెప్పాలి. అర్హత మనకుంటుంది. కరెక్టే మనం అది. శుభ్రంగా కాళ్ళు, చేతులు కడుక్కొని, తుడుచుకొని శుభ్రంగా అప్పుడు మనం వెళ్లి పడుకోవడానికి వెళ్ళాలి. పిల్లలకి కానీ, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అదే నేర్పాలి. హ్మ్. నేర్పటం వల్ల ఏమైతుందంటే, కాళ్ళలో ఏదన్నా జెర్మ్స్ ఉన్నా గూడా శుభ్రంగా కడుక్కుంటాం, తుడుచుకుంటాం గాబట్టి, కాళ్ళకి సంబంధించినటువంటి రోగాలన్నీ కూడాను ఏవి రావు. ఎప్పుడైతే కాళ్ళకొచ్చిందో శరీరానికంతా గూడా వచ్చేస్తాయి రోగాలు. ఈ నియమాలన్నీ అంటే ముందు ముఖ్యంగా వంటిల్లు క్లీన్ అనేది రాత్రి పూటే. ముందు శనివారం రోజుని ఆడవాళ్ళందరూ గూడా ఒక్కోసారి నేను గూడా అనుకుంటూ ఉంటా. హ్మ్. శనివారం రేపు ఆదివారం గదా! ఒక 10 రేపు నిమిషాలు క్లీన్ చేద్దాం. లేదు లేదు రేపు క్లీన్ చేసుకుందాంలే అనుకుంటూ ఉంటా. ఛీ! ఇదేంటి ఇట్లా ఆలోచిస్తాను మరుక్షణం మళ్ళా. పొద్దున్నే ఎవరైనా మనకొచ్చి చేస్తారేంటి? మనమే ఎవరు గదా! మనమే ఇంకా చేసుకోవాలి. పైగా ఇవన్నీ ఎండిపోతాయి. ఇంకో గంట ఎగస్ట్రా టైం పడుతుంది. ఎందుకొచ్చిందిరా బాబు! ఇప్పుడే చేసుకుంటే సరిపోతుంది అని హాయిగా ఉంటుంది. అలా హ్మ్. రాత్రి పూట అన్నీ క్లీన్ చేసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగాను ఉంటాము. ఓకే.